1950 సంవత్సరంలో పిట్స్బర్గ్‌ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అక్కడ మనకు ట్రాయ్ అనే ఒక క్యారెక్టర్ పరిచయం అవుతాడు. మన హీరో తన ఫ్రెండ్స్‌తో కలిసి గార్బేజ్ కలెక్టర్ పని చేస్తూ ఉంటాడు. సింపుల్‌గా చెప్పాలంటే సిటీలో చెత్త ఎత్తే బండి నడుపుతున్నాడనమాట. ట్రాయ్ లైఫ్ బండి ఒక మాదిరిగా సాగుతూ ఉంటుంది. అతనికి ఒక మంచి భార్య కోరీ అనే ఒక చిన్న కొడుకు కూడా ఉంటాడు. ఒకరోజు ట్రాయ్ ఎప్పటిలాగే తన పని ముగించుకొని ఫ్రెండ్స్‌తో కలిసి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే అతని భార్య ఒక సూపర్ న్యూస్ ఒకటి చెప్తుంది. వాళ్ళ అబ్బాయి కోరీకి దగ్గరలో ఉన్న ఒక స్టోర్‌లో జాబ్ వచ్చిందని చెప్తుంది. అది తెలియగానే మనోడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే అతని భార్య ఇంకో విషయం కూడా చెప్తుంది. కోరీ స్కూల్ ఫుట్బాల్ టీంలో కూడా సెలెక్ట్ అయ్యాడు అంటుంది. ఇది విన్న వెంటనే మన ట్రాయ్ గారికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అతని మొహం మాడిపోతుంది, తెల్ల మొహం వేస్తాడు. దీనివల్ల పైసా ప్రయోజనం లేదు, అదొక దండగ పని అంటాడు. ఈ తెల్లవాళ్ళు మన నల్లవాళ్ళని ఎప్పుడు తొక్కుతూనే ఉంటారు. స్పోర్ట్స్లో మనల్ని అసలు పైకి రానివ్వరని తనలో ఉన్న ఆవేశాన్ని అంతా బయట పెడతాడు. ఇది విన్న అతని భార్య, మీ కాలం వేరు, అప్పటి రోజులే వేరు, ఇప్పుడు జమానా మారిపోయింది, మీరు అనుకున్నట్టు ఏమీ లేదు అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ మన ట్రాయ్ వినడు. పాత చింతకాయ పచ్చడిలాగా అదే మాట మీద ఉంటాడు. తన కొడుకు కోరి ఫుట్బాల్ ఆడుతూ టైం వేస్ట్ చేయడం అతనికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఆ ఫుట్బాల్ ఫామ్ మీద సంతకం పెట్టడానికి మొండిగా ఒప్పుకోడు. అంతేకాదు, తన కొడుకుతో, నేను ఈ వయసులో ఉన్నప్పుడు బాస్కెట్బాల్ అద్భుతంగా ఆడేవాడిని, కానీ నా స్కిన్ కలర్ చూసి నన్ను ఎదగనివ్వకుండా తొక్కేశారు అని తన బాధను చెప్పుకుంటాడు. అప్పుడు అతని భార్యకు కోపం వస్తుంది. చూడండి, మీలో ఉన్న ఆ భయం, ఆ ద్వేషం నా కొడుకులోకి ఎక్కించకండి. మన అబ్బాయి ఫుట్బాల్ ఆడాలని నేను కోరుకుంటున్నాను అని చెప్తుంది. అంతేకాదు, వాడు ఫుట్బాల్ని తన కెరీర్గా ఎంచుకోవాలని ఎప్పుడు కోరుకోలేదు. కేవలం సరదాగా స్కూల్ టీంలో ఆడాలనుకుంటున్నాడు అంతే. మీరు పుట్టిన కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. ఇప్పుడు మన నల్లవాళ్ళు ఫుట్బాల్, బాస్కెట్బాల్ అని తేడా లేకుండా ప్రతి గేమ్లో దుమ్ము దులిపేస్తున్నారు. గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అని వివరిస్తుంది. కానీ మన ట్రాయ్ మాత్రం ఇవేవి చెవికెక్కించుకోడు. అతని నమ్మకం అతనిదే. తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఈ విషయంలో పెద్ద ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉంటుంది. అయితే సీన్లోకి ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు. అతను ఎవరో కాదు, మన ట్రాయ్ పెద్ద కొడుకు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏమిటంటే, ఈ అబ్బాయి ట్రాయ్ మొదటి భార్య కొడుకు అనమాట. దీన్ని బట్టి మన హీరో గారికి ఆల్రెడీ ఒక పెళ్లి అయిపోయి అది పెటాకులు అయిపోయిందని మనకు అర్థమైపోతుంది. ఆవిడ చనిపోవడంతో మన ట్రాయ్ రెండో పెళ్లి చేసుకున్నాడు అనమాట. కానీ తన పెద్ద కొడుకు ట్రాయ్ అంటే అతనికి అస్సలు ఇష్టం ఉండదు. వీడు ఎప్పుడు వచ్చినా కూడా డబ్బులు అడగడానికి వస్తాడు. వీడిది ఇదే పని అని మనసులో అనుకుంటాడు. అనుకున్నట్టుగానే అతను డబ్బుల కోసం వచ్చి ఉంటాడు. మన హీరో వెంటనే నో చెప్పేస్తాడు. పని పాట చేసుకోకుండా తింటే ఎలారా, పోయి ఏదైనా పని చేసుకో అని క్లాస్ పీకుతాడు. దానికి అబ్బాయి, మా ఆవిడ పని చేస్తుంది, నాకు కూడా త్వరలోనే జాబ్ వస్తుంది, మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను అని అంటాడు. అప్పుడు ట్రాయ్, అయితే నువ్వు కూడా నాలాగే చెత్త ఎత్తుకో, మంచి డబ్బులు వస్తాయని వెటకారంగా అంటాడు. కానీ అతని కొడుకు, డబ్బులు సంపాదించాలని నాకు కూడా ఉంది, కానీ ఇలా కాదు అని బదులిస్తాడు. దీంతో ట్రాయ్కి కాలిపోతుంది. నువ్వు ఒక బద్ధకస్తుడివి, ఆ పనికి మారిన మ్యూజిక్ తప్ప నీకు ఇంకో ప్రపంచం తెలీదు, అందుకే నీకు ఈ గతి పట్టింది, అంతా నీ అమ్మ వల్లే, నేను సరిగ్గా పెంచలేదు, అందుకే ఇలా తయారైపోయావు అని తన తల్లిని కూడా మధ్యలో లాగుతాడు. ఈ మాట వినగానే కొడుక్కి కూడా రోషం వచ్చేస్తుంది. మా అమ్మ ఏం చేసిందో అదే కరెక్టు, అసలు ఆవిడ నన్ను పెంచుతున్నప్పుడు మీరెక్కడున్నారు, మా అమ్మ గురించి నా గురించి ఒక్క మాట మాట్లాడే హక్కు కూడా మీకు లేదు అని అరుస్తాడు. ఈ గొడవ పెద్దదవుతూ ఉండగా ట్రాయ్ రెండో భార్య సీన్లోకి వచ్చేస్తుంది. ఆమె తన సవతి కొడుకు బాధ చూడలేక ఒక $10 ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ మన ట్రాయ్ తన చిన్న కొడుకు కోరితో కలిసి ఇంటి కంచెను సరిదిద్దాలని అనుకుంటాడు. కానీ అప్పుడే అతనికి ఒక విషయం తెలుస్తుంది. మన కుర్రాడు ఆల్రెడీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళిపోయాడు అని. వెంటనే అతనికి కోపం వచ్చేస్తుంది. ఆ ఫుట్బాల్ ఆడి టైం వేస్ట్ చేసుకోమని నువ్వే చెప్పావా అని భార్య మీద ఫైర్ అవుతాడు. అంతలోనే అక్కడికి ట్రాయ్ తమ్ముడు కూడా వస్తాడు. ఇతను ఆర్మీలో ఉండేవాడు. జపాన్తో జరిగిన యుద్ధంలో ఫైట్ కూడా చేసుంటాడు. ఆ యుద్ధంలో తలకి బుల్లెట్ తగిలి ప్రాణాలతో బయటపడి ఉంటాడు. కానీ అతని మానసిక పరిస్థితి దెబ్బతినిపోతుంది. పాపం ఇప్పుడు పూర్తిగా నార్మల్గా ఉండడు. అతను రోడ్డు మీద పాటలు పాడుకుంటూ ఉంటాడు. అది చూసిన ట్రాయ్ భార్య అతని దగ్గరికి వెళ్ళి, లోపలికి రా, అన్నం తిందుగాని అని పిలుస్తుంది. అతని కోసం భోజనం తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది. కానీ ట్రాయ్ లోపలికి వచ్చి అతను వెళ్ళిపోయాడు అని చెప్తాడు. అప్పుడు భార్య, మనం అతన్ని ఏదైనా నర్సింగ్ హోమ్లో చేర్పిస్తే బాగుంటుంది, చాలా రోజుల నుంచి సరిగ్గా తినడం లేదు, అతనికి కేర్ అవసరం అని చెప్తుంది. కానీ ఇక్కడే ట్రాయ్ మనసులో ఉన్న ఒక పెద్ద గిల్టు బయటపడుతుంది. యుద్ధం తర్వాత గవర్నమెంట్ నా తమ్ముడికి $3,000 ఇస్తే ఆ డబ్బులతోనే నేను ఈ ఇల్లు కొన్నాను,
ఒకవేళ నా తమ్ముడు నార్మల్గా ఉంటే ఈరోజు ఈ ఇంట్లో వాడు ఉండేవాడు అని కుమిలిపోతాడు. అయితే అతని భార్య, మీరేం బాధపడకండి, మీరు ఆ డబ్బుని సరైన దానికి ఉపయోగించారు. ఒకవేళ ఆ డబ్బులు అతని దగ్గరే ఉన్నా అతను వాటితో ఏమీ చేసేవాడు కాదు అని భర్తకి ధైర్యం చెప్తుంది. తర్వాత సీన్ కట్ చేస్తే మన కోరి ఫుట్బాల్ ఆడి ఇంటికి తిరిగి వస్తాడు. రాగానే ట్రాయ్ ఈ కంచె పని పూర్తి చేయడానికి నీ హెల్ప్ కావాలని అంటాడు. సో ఇద్దరు కలిసి అలా పని మొదలు పెడతాడు. అప్పుడు కోరి, నాన్న దయచేసి ఆ ఫామ్ మీద సైన్ చేయండి అని మళ్ళీ అడుగుతాడు. అప్పుడు ట్రాయ్ మొహం మీదే నో చెప్పేస్తాడు. నీకు దొరికిన ఆ జాబ్ మీదే ఫోకస్ పెట్టు అంటాడు. అప్పుడు కోరి, ఆ జాబు నేను మానేశాను అని ఒక బాంబు పేలుస్తాడు. సో ఇప్పుడు ట్రాయ్కి కోపంతో మైండ్ బ్లాక్ అయిపోతుంది. కొడుక్కి నచ్చ చెప్పాలని చూస్తాడు, కానీ కోరి అతని మాట వినకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు ట్రాయ్కి కమిషనర్ ఆఫీస్ నుంచి పిలుపు వస్తుంది. అతను అక్కడికి వెళ్ళగానే కమిషనర్ మనోడికి ఒక గుడ్ న్యూస్ చెప్తాడు. అదేమిటంటే ఇప్పటి వరకు చెత్త బండి వెనకాల నిలబడి చెత్త ఎత్తే ట్రాయ్ ఇకపై ఆ బండికి డ్రైవర్ అనమాట. అంటే మన హీరోకి ప్రమోషన్ వచ్చిందనమాట. అది మామూలు ప్రమోషన్ కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ సిటీలో ఒక నల్లజాతి వ్యక్తి చెత్త బండి డ్రైవర్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. అంతకుముందు ఆ పోస్టులన్నీ తెల్లవాళ్ళకే ఇచ్చేవాళ్ళు. ఇక మనోడు ఫుల్గా హ్యాపీ అయిపోయి గాల్లో తేలుకుంటూ ఇంటికి వచ్చేస్తాడు. వచ్చి రాగానే గర్వంగా భార్యతో చెప్తాడు, ఈ సిటీలో ఫస్ట్ బ్లాక్ ట్రక్ డ్రైవర్ని నేనే అని చెప్తాడు. అప్పుడే అక్కడికి అతని ఫ్రెండు ఇంకా తన పెద్ద కొడుకు కూడా అక్కడికి వస్తారు. పెద్ద కొడుకు మొన్న తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడానికి వచ్చి ఉంటాడు. మన ట్రాయ్ వద్దులేరా ఉంచుకో అని పెద్ద మనిషి చేసుకున్నా కూడా వాళ్ళ అమ్మ మాత్రం ఆ డబ్బుల్ని తీసుకుంటుంది. ఇంతలో మన ఆర్మీ మ్యాన్ ట్రాయ్ తమ్ముడు కూడా అక్కడికి వస్తాడు. అతను చూసి ట్రాయ్, నువ్వు వేరే వాళ్ళ ఇంట్లో ఎందుకుంటున్నావు? నీ రెంటు నేనే కట్టాల్సి వస్తుంది, నా మీద భారం పడుతుంది, మాతోనే ఉండు అని కొంచెం గట్టిగానే అంటాడు. కానీ అతని భార్య, ఆ మాట మళ్ళీ అనకండి, మీ తమ్ముడు బాధపడతాడు అని అంటుంది. అంతేకాదు మన కోరి ఫుట్బాల్ ఫామ్ మీద కూడా సైన్ పెట్టండి అని మళ్ళీ గుర్తు చేస్తుంది. అప్పుడు ట్రాయ్ ఈ మాటలని వినిపించుకోకుండా విసుగ్గా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. బయటకు వచ్చిన తర్వాత తన భార్యతో పెద్ద కొడుకుతో తన గతాన్ని చెప్పుకొని బాధపడతాడు. నేను 14 ఏళ్ళప్పుడు మా నాన్న నన్ను భరించలేనంత టార్చర్ పెట్టేవాడు. అందుకే ఇల్లు వదిలేసి పారిపోయి ఈ సిటీకి వచ్చాను. పట్టుకూటు కోసం దొంగతనాలు మొదలు పెట్టాను అని చెప్తాడు. ఒకసారి దొంగతనం చేస్తుంటే ఒక తెల్లవాడు నా మీద గన్ను పెట్టాడు. నా ప్రాణాలు కాపాడుకోవడానికి వాడిని కత్తితో పొడి చేశాను. సో వాళ్ళు నా మీద మర్డర్ కేసు పెట్టి 14 ఏళ్ళు జైల్లో వేశారు అని తన లైఫ్లో జరిగిన దారుణాన్ని వివరిస్తాడు. ఆ జైల్లోనే నేను బాస్కెట్బాల్ నేర్చుకున్నాను. నా కొడుకులకి కూడా నాలాంటి గతి పట్టకూడదని నా భయం అని ఎమోషనల్ అవుతాడు. అదే టైంలో మన చిన్నోడు కోరి ప్రాక్టీస్ నుంచి ఇంటికి వస్తాడు. తండ్రి ఇంకా ఫామ్ మీద సైన్ చేయలేదని తెలిసి ఫుల్ కోపంగా ఉంటాడు. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు ఇంతలో ట్రాయ్కి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంది. మీ తమ్ముడు పబ్లిక్లో గొడవ చేస్తూ శాంతికి భంగం కలిగించాడని అరెస్ట్ చేశామని చెప్తారు. సో ఇప్పుడు మన ట్రాయ్ తన ఫ్రెండ్తో కలిసి కోర్టుకు వెళ్తాడు. వాళ్ళు కోర్టు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ట్రాయ్ మళ్ళీ కొడుకుతో కలిసి ఆ కంచె పని చేస్తూ ఉంటాడు. అది చూసిన ట్రాయ్ ఫ్రెండ్ అతనికి సైగ చేస్తాడు. దాంతో ట్రాయ్ తన కొడుకుని లోపలికి పంపించేస్తాడు. ఇప్పుడు అసలు డ్రామా మొదలవుతుంది. అతని ఫ్రెండు, నీ భార్య దేవత నిన్ను ఎప్పుడూ కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటుంది, నీకు మంచి ఫ్యామిలీ ఉంది, దయచేసి దాన్ని మోసం చేయకు అని సీరియస్గా చెప్తాడు. నాకు ఒక విషయం తెలిసింది, నువ్వు ఆ బార్లో కలిసిన అమ్మాయితో ఎఫ్ఐఆర్ నడుపుతున్నావంట కదా అని నిలదీస్తాడు. నిజానికి ఈ విషయం గురించి అతని భార్య రోజు చాలాసార్లు అడిగినా కూడా ట్రాయ్ ఎప్పుడూ నిజం చెప్పలేదు. కానీ ఇప్పుడు తన ప్రాణ స్నేహితుడి ముందు నిజం ఒప్పుకుంటాడు. అయితే అతని ఫ్రెండు ఇప్పుడు విషయం చేయి దాటిపోయింది అంటాడు. కథలో అతి పెద్ద ట్విస్ట్ ఏమిటంటే ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్. ఈ విషయం మన హీరో భార్యకు కూడా తెలిసిపోతుంది. ఆ విషయం తెలిసిన రోజే ట్రాయ్ని నిలదీస్తుంది. నేను నీ కోసం ఈ కుటుంబం కోసం అన్ని వదులుకుంటే నన్ను నువ్వు ఇంత దారుణంగా మోసం చేస్తావని కన్నీళ్లతో గొడవ పడుతుంది. ఈ ఆర్గ్యుమెంట్లో మన హీరోకి కోపం కంట్రోల్ తప్పిపోయి ఆమె చేయిని గట్టిగా పట్టుకుంటాడు. పాపం ఆ దెబ్బకు రోజు నొప్పితో విలువలాడిపోతుంది. అదే టైంలో వాళ్ళ కొడుకు కోరి లోపల నుంచి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటాడు. తన తల్లికి అలా జరగడం చూసి రక్తం మరిగిపోయి తండ్రిని ఒక్క తోపు దోస్తాడు. ఆ దెబ్బకి ట్రాయ్ వెళ్ళి కంచి మీద పడతాడు. ఇంకోసారి మా అమ్మని బాధ పెట్టాలని చూసావో మర్యాదగా ఉండదు అని తండ్రికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఈ ఒక్క సంఘటనతో వాళ్ళ అందమైన కుటుంబంలో ఒక పెద్ద గోడ కట్టినట్టు అవుతుంది. సో ఇప్పటి నుంచి ట్రాయ్ ఇంట్లో ఉండేది తక్కువ, బయట తిరిగేది ఎక్కువైపోతుంది. అతని తమ్ముడిని కూడా కోర్టు ఆర్డర్ మీద ఒక నర్సింగ్ హోమ్ కి పంపిస్తాడు. ఒక రోజు రాత్రి రోజు వచ్చి ట్రాయ్కి ఒక షాకింగ్ న్యూస్ చెప్తుంది. నీతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అమ్మాయి బిడ్డకు జన్మనిస్తూ చనిపోయింది, ఒక పాప పుట్టింది, ఆ పాప నీ కూతురే అని చెప్తుంది. ఇది విన్న ట్రాయ్ హాస్పిటల్కి వెళ్ళి ఆ పసికందును ఇంటికి తీసుకొస్తాడు. మనం పెద్దవాళ్ళం చేసుకున్న తప్పులకి ఈ చిన్నారికి శిక్ష వేయొద్దు
అని భార్యని బ్రతిమలాడుకుంటాడు. ఫస్ట్ రోజు ఆ పాపని యాక్సెప్ట్ చేయదు. కానీ ఆమె కూడా ఒక తల్లే కదా! ఆ పాపను చూసి ఆమె మనసు కరిగిపోతుంది. ఆ పాపను తన సొంత కూతురులాగా పెంచడానికి ఒప్పుకుంటుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ వస్తుంది. ట్రాయ్‌ని మాత్రం తన జీవితం నుంచి శాశ్వతంగా దూరం పెట్టేస్తుంది. అతని మోసాన్ని ఆమె క్షమించలేకపోతుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి. ట్రాయ్ చిన్న కొడుకు కోరి ఫుట్బాల్‌కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆర్మీలో జాయిన్ అయిపోతాడు. అతను సెలవు మీద తిరిగి ఇంటికి వస్తూ ఉంటే ఫుల్‌గా తాగేసిన ట్రాయ్ దారిలో అడ్డగించి రా నాతో ఫైట్ చేయని రెచ్చగొడతాడు. కొడుకు మీద చేయి చేసుకుంటాడు. దాంతో కోరి కూడా బేస్బాల్ బ్యాట్‌తో ఎదురు దాడి చేస్తాడు. కానీ ట్రాయ్ అదే బ్యాట్‌తో కొడుకు మెడ పట్టుకుని నొక్కేస్తాడు. ఈ గొడవ తర్వాత కోరి పూర్తిగా ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా మన ట్రాయ్ తన మూర్ఖపు ఆలోచనలతో తన కుటుంబాన్ని, చివరికి ప్రాణ స్నేహితులను కూడా దూరం చేసుకుని ఒంటరివాడైపోతాడు. సీన్ కట్ చేస్తే 6 ఏళ్ళు గడిచిపోతాయి. మన ట్రాయ్ చనిపోయి ఉంటాడు. అతని అంత్యక్రియల కోసం ఇప్పుడు మెరైన్ ఆఫీసర్ అయిన కోరికి సెలవులు దొరుకుతాయి. 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఉంటాడు. కానీ తండ్రి అంత్యక్రియలకు వెళ్ళనని మొండికేస్తాడు. అప్పుడు వాళ్ళమ్మ, నాకు తెలుసు మీ నాన్నలో చాలా లోపాలున్నాయి, కానీ అతను ఎప్పుడు మీ మంచి కోసమే ప్రయత్నం చేశాడు. నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి అని కొడుక్కి చెప్తుంది. అప్పుడు అతనికి తన తప్పు తెలిసి వస్తుంది. 6 ఏళ్ల తర్వాత మొదటిసారి తన చెల్లెల్ని చూస్తాడు. వాళ్ళ అన్నయ్య కూడా ఒక మోసం కేసులో జైలుకి వెళ్ళి ఫినారోల్ కోసం బయటకు వస్తాడు. మన ట్రాయ్ తమ్ముడు కూడా నర్సింగ్ హోమ్ నుంచి బయటకు వస్తాడు. అతను తన దగ్గర ఉన్న ఒక ట్రంపెట్ వాయిద్యాన్ని బయటికి తీస్తాడు. మా అన్నయ్య కోసం స్వర్గ ద్వారాలు తెరిపిస్తాను అంటాడు. 2 సార్లు ట్రై చేసినా కూడా సరిగ్గా వాయించలేకపోతాడు. కానీ 3వ సారి మాత్రం చాలా అద్భుతంగా వాయిస్తాడు. అదే క్షణంలో మబ్బుల చాటు నుంచి సూర్యుడు బయటకు వచ్చి ఆ కిరణాలు అక్కడ ఉన్న కుటుంబం మీద పడతాయి. సో ట్రాయ్ జీవితం మొత్తం కష్టాలతో, తను చేసిన తప్పులతో నిండిపోయి ఉంటుంది. అతని జీవితంలో ఎన్నో బాధలున్నాయి, కానీ వాటిని ఎవ్వరితోనూ చెప్పుకోలేకపోయాడు. చివరికి పెద్ద తప్పులే చేసి కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.